హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన రంగోలి కిచెన్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రజిత. తెలంగాణ స్టైల్లో చేపల పులుసు తక్కువ పదార్థాలతోని ఎక్కువ రుచిగా ఉండే విధంగా, అలాగే ముక్క అనేది ఎక్కడ ఇరిగిపోకుండా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. అందరికీ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఉల్లిగడ్డను తీసుకొని ఇలా కాల్చుకొని దీన్ని పేస్ట్ చేసి పక్కకు పెట్టుకుంటాను. మనం ఉల్లిగడ్డను ఇలా కాల్చుకొని వేసుకోవడం వల్ల చేపల పులుసుకి రుచి అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని 2-3 సార్లు కడుక్కొని దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ బొమ్మ చేపలని 1 కిలో వరకు తీసుకొని నీట్గా కడిగి పక్కకు పెట్టుకున్నాను. మనం చేప ముక్కలు అనేటివి తెల్లగా అలాగే నీసువాసన రాకుండా ఉండాలంటే నిమ్మకాయ ఉప్పు వేసుకొని 2-3 సార్లు కడుక్కుంటే ఇలా తెల్లగా వస్తాయి, నీసువాసన కూడా రాకుండా ఉంటాయి. అలాగే చింతపండు గుజ్జును కూడా తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత 3-4 పావుల వరకు నూనె వేసుకుంటున్నాను. నూనె అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. నూనె వేడైన తర్వాత దీంట్లోకి ఒక చిన్న టీ స్పూన్ మెంతులు, అలాగే మెంతాకు, కరివేపాకు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కాల్చి మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్టును వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి 2 పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, అలాగే ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి కారం, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని మనకి పులుసు ఎంత కావాలో దాన్ని బట్టి నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత పులుసును ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి జీలకర్ర మెంతుల పొడి, అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు మసిలిన తర్వాత దీంట్లోకి చేప ముక్కలను వేసుకోవాలి. మీరు చేపల కూర ఎలా వండుతారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి ముక్కలకి పులుసు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్కలు వేసిన వెంటనే కలపాలండి. ఇలా కలుపుకొని 2-3 నిమిషాలు మనము స్టవ్ని సిమ్లో పెట్టి మూత వేసి చేపలను ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. బాగా కలుపుకోకూడదు, ఎందుకంటే చేప ముక్కలు అనేటివి ఇరిగిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి పైనుంచి పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అంతే అండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చేపల పులుసు అనేది రెడీ చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి, ఎందుకంటే మీరు కొట్టే ఒక లైక్ వల్ల మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. దయచేసి నా కోసం ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.